ఆ రోజు అక్కడున్న పక్షులన్నీ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాయి. ఎందుకంటే చిలకమ్మ పిచ్చుకమ్మ ఇద్దరూ వేరువేరు హోటల్స్ పెట్టుకున్నారు. అక్కడే ఉన్న సారా మోటుగద్దతో ఇలా చెప్తూ ఉంటుంది. ఏమైంది స్నేహితులిద్దరికి? నిన్నటి వరకు కలిపే కదా హోటల్ పెట్టుకున్నారు. ఒక్కసారిగా ఇప్పుడు ఏమైంది? ఇద్దరూ వేరువేరు హోటల్ పెట్టుకున్నారు. అదే నాకు అర్థం కావడం లేదు. అయినా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి తినాలి? ఒకరి దగ్గరికి వెళ్తే ఒకరికి కుళ్ళు పుడుతుంది. ఏం చేయాలి వీళ్ళని అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో బుజ్జి అనే పిచ్చుక అక్కడికి వస్తుంది. తను ఎవరో కాదు, సోను పిచ్చుక భర్త. ఏంటి మిత్రులారా, ఏం జరిగిందని ఎందుకలా కంగారు పడుతున్నారు? నాకొంచెం చెప్తారా? అదిగో కళ్ళెదురు కనపడుతుంది కాని భార్య జానుతో వ్యాపారం చేయకుండా ప్రత్యేకంగా వ్యాపారం మొదలుపెట్టింది. అందుకే ఆశ్చర్యపోయి చూస్తున్నాం. ఓ, అదే రాత్రి వీళ్ళిద్దరికి గొడవ జరిగింది. అందుకే తెల్లారిపాటికి ప్రత్యేకంగా హోటల్ ఏర్పాటు చేసుకున్నారు. గొడవ? ఏం గొడవ? చెప్తా వినండి. ఏం జరిగిందంటే హోటల్ అయిపోయిన తర్వాత డబ్బులు మొత్తం లెక్క పెడుతున్నారు. రోజు కంటే ఈ రోజు ఎక్కువ లాభం వచ్చింది. అవును మిత్రమా, ఈ రోజు చాలా లాభం వచ్చింది. రోజు ఇలాగే ఉందంటే మనం బాగా డబ్బు సంపాదించొచ్చు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మోహికాకి అక్కడికి వచ్చింది. మిత్రులారా, బిర్యానీ అయిపోయిందా? నాకు చాలా ఆకలిగా ఉంది. బిర్యానీ ఏమన్నా ఉంటే ఇవ్వగలరా? ఒక పార్సిల్ ఉంది మిత్రమా, ఇస్తా నాకు. లేదు లేదు, అంతా అయిపోయింది. నువ్వింకా ఎక్కడికైనా వెళ్ళు మిత్రమా. అబ్బా, ఉంది అన్నాను కదా, ఒక్క నిమిషం ఆగు. దానిని చూసి సోను కోపంగా, నీకొకసారి చెప్తే అర్థం కాదా? నేను లేదని చెప్తూనే ఉన్నాను కదా. నువ్వెందుకు లోపలికి వెళ్ళి చేసుకొనొచ్చావు? అది నా భర్త కోసం నేను దాచించాను. చెప్పకుండా ఇచ్చేశావు. అయ్యయ్యో, మరి నువ్వు గట్టిగా చెప్పొచ్చు కదా అది కావాలని. నువ్వేం మాట్లాడకుండా ఉండేప్పటికీ నేను అలా అతనికి ఇచ్చేశాను. తప్పు నాది అన్నట్టుగా మాట్లాడుతున్నావు. అవును, నాదే తప్పనుకుంటా. నిన్ను వ్యాపారంలో భాగస్వామిగా పెట్టుకున్నందుకు నేను చాలా పెద్ద తప్పు చేశాను, నీలాంటి దాన్ని దగ్గరికి తీసి. అవునవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. నీలాంటి దాన్ని ఎందుకు దగ్గరికి తీసానా అని. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఎవరిని ఎక్కడుంచాలో. పొగరు చూపిస్తున్నావు కదా. నేను వచ్చిన తర్వాతే హోటల్ బాగా డెవలప్ అయింది, అది గుర్తుపెట్టుకో. అలా మాటామాట పెరిగి చాలా పెద్ద గొడవ జరిగింది. ఇంతలో నేను వాళ్ల దగ్గరికి వచ్చి వాళ్లకి సర్ది చెప్పే ప్రయత్నం చేశాను. కానీ నన్ను కూడా 4 మాటలు తిట్టి వెళ్తూ వెళ్తూ అన్ని విసిరేసి నాకు ఈ హోటల్ వద్దంటే వద్దంటూ ఇద్దరూ బయటకు వెళ్ళిపోయి ఆ హోటల్ వదిలేసి ఇలా ప్రత్యేకంగా 2 హోటల్స్ పెట్టుకున్నారు అంటూ జరిగిన విషయమంతా చెప్తారు. ఈ మాటలు విని వాళ్ళు ఆశ్చర్యపోతూ, ఒక బిర్యానీ ప్యాకెట్ కోసం ఇద్దరు గొడవపడి ఇలా విడిపోతారని అస్సలు ఊహించలేదు. వీళ్ళిద్దరినీ ఎలా అయినా కలపాలి. వీళ్ళిద్దరినీ కలిపి మళ్ళీ హోటల్ బాగా రన్ చేసేలా చేయాలి. దానికోసం మనం ఏదో ఒకటి ఆలోచించాలి, లేదంటే స్నేహానికి అసలు అర్థమే ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి అని ఆలోచిస్తూ కాకమ్మ దగ్గరికి వెళ్తారు. అక్కడ మోహికాకి జరిగిన విషయమంతా చెప్తారు. మోహి చాలా ఆశ్చర్యపోతూ, అయ్యయ్యో, నేనసలు బిర్యానీకి రాకుండా ఉంటే సరిపోయేది. నా వల్లే ఇప్పుడు ఇంత పెద్ద గొడవ జరిగిందనుకుంటా. మిత్రమా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు సమస్య ఇది కాదు కదా. ఎలా అయినా మిత్రులిద్దరినీ కలపాలి. ఇప్పుడు మేము చెప్పినట్టు చేస్తే అంతా సర్దుకుంటుంది. అందుకు తను సరే అంటుంది. ఇక వాళ్ళు గుసగుసలాడుకుంటారు. ఆ తర్వాత అందరూ కూడా మొదట పిచ్చుకమ్మ హోటల్కి వెళ్తారు. అక్కడ బిర్యానీ ఆర్డర్ ఇస్తారు. త్వరగా బిర్యానీ పంపు, బాగా ఆకలిగా ఉంది, త్వరగా పంపమ్మా. అందుకు పిచ్చుకమ్మ సరే అని అక్కడున్న కాకి, సారా, మోటోకి బిర్యానీ తీసుకొచ్చి ఇస్తుంది. బుజ్జి కూడా అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. వాళ్ళు ఆ బిర్యానీ కొంచెం తిని, అబ్బాయి, ఏంది బిర్యానీ టేస్ట్ ఇలా ఉంది? నిన్న బాగుంది కదా, ఈ రోజేమైంది? ఏమైంది? అసలు బాగోలేదా? అవును, బాగోలేదనే కదా చెబుతుంది. నిన్నటిదాకా ఇద్దరు కలిసి చేశారు, చాలా బాగొచ్చేది. ఈ రోజు విడిపోయి హోటల్ పెట్టుకున్నారు. బహుశా తన చేతి వంట బాగున్నట్టుంది. సోను చేసిన బిర్యానీ అసలు బాలేదు. మనం జాను దగ్గరికి వెళ్దాం పదండి అని అక్కడ్నుంచి వెళ్లబోతుండగా పిచ్చుకమ్మ వాళ్ళని ఆపి, అక్కడికి వెళ్ళకండి, నా మాట వినండి, దయచేసి నా మాట వినండి. అక్కడికి వెళ్ళొద్దు. నేను బిర్యానీ ఇంకా బాగా చేసేస్తాను. ఎంత బాగా చేసావో మాకు అర్థమైందిగా.
ఇంకేం అవసరం లేదులే, దాని గురించి వదిలేయ్ అంటూ ముగ్గురు కూడా మళ్ళీ జాను దగ్గరికి వెళ్తారు. అక్కడ జానుతో, అక్కడ బిర్యానీ తిన్నాము, అస్సలు బాగోలేదు, అందుకే మళ్ళీ ఇక్కడికొచ్చాము. ఇక్కడ కూడా బాగోకపోతే ఇంక మేం వెళ్ళిపోతాము. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ బిర్యానీ సూపర్గా ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడున్నట్టు అస్సలుండదు. మీకు అర్థమైందా? అందుకు వాళ్ళు, సరే బిర్యానీ తీసుకురా అని అంటారు. జాను చిలకమ్మ బిర్యానీ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు దాన్ని తిని, అక్కడ బాలేదు ఇక్కడ బాలేదు, మీరిద్దరూ కలిసి వంట చేస్తే బావుంటుంది, ఇలా వేరువేరుగా వంట చేస్తే అస్సలు బాలేదు, మేమసలు హోటల్కి రాము, ఎంత దూరమైనా పక్క ఊరికి వెళ్తాము అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. జాను వాళ్ళని పిలుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళక్కడికి రారు. వాళ్ళు వెళ్ళిపోవడంతో జాను చాలా బాధపడుతుంది. అక్కడ పిచ్చుకమ్మ సోను కూడా చాలా బాధపడుతూ కూర్చుంటుంది. ఇక ముగ్గురు స్నేహితులు చెట్టుచాటుకు వచ్చి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మనం అలా బిర్యానీ బాలేదని చెప్పడంతో వాళ్ళకి ఆలోచన మొదలైంది. మనం కొన్ని రోజులు వాళ్ళ బిర్యానీ జోలికి వెళ్లకుండా ఉంటే అప్పుడు వాళ్ళకే అనిపిస్తుంది కలిసి వ్యాపారం చేసుకున్నప్పుడే బావుంది అని. అప్పుడు వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు అని అంటుంది. అందుకు వాళ్ళు అవును అని అంటారు. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. వారం రోజులైనా అక్కడికి ఎవ్వరూ వెళ్ళకపోవడం వల్ల వాళ్ళకి ఆలోచన మొదలవుతుంది. ఎందుకో హోటల్కి ఎవరూ రావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. కాని వ్యాపారం మాత్రం ఆపరు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒసేయ్, ఎందుకే మన హోటల్ ఇద్దరు బాగా కలిసి ఉన్నప్పుడే బాగా సాగింది, ఇప్పుడు వ్యాపారం మూసివేద్దామా? వృధాగా రోజూ వంట చేస్తున్నాము, ఉపయోగం లేకుండా పోతుంది, దానివల్ల ఎంత ఖర్చవుతుంది అర్థమవుతుందా? నాకు అర్థమవుతుందండి, కానీ ఏం చేయాలి? అనవసరంగా ఆ రోజు నేనే కూడా పెట్టుకున్నాను, లేదంటే మేమిద్దరం సంతోషంగా ఉండేవాళ్ళం. నువ్వే గొడవ పెట్టుకున్నావు కాబట్టి నువ్వే వెళ్ళి క్షమాపణ కోరుకో. నేనెందుకు వెళ్ళాలి? తను కూడా తప్పు చేసింది కదా, తను నా దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పొచ్చు కదా. తను కూడా నువ్వే వస్తావని అనుకుంటుందేమో. అనుకుంటే అనుకోనివ్వండి, అంతేకాని నేను మాత్రం వెళ్ళి చెప్పను అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. బుజ్జి అక్కడ్నుంచి జాను దగ్గరికి వెళ్ళి జానుతో మాట్లాడతాడు. తప్పు చేసిందని ఒప్పుకుంది కదా, తానే నా దగ్గరకొస్తే బాగుంటుంది కదా. నేను వెళ్తే తను నన్ను చిన్న చూపు చూస్తుంది అని గట్టిగా చెప్తుంది. బుజ్జి తనకి ఏదో కథ చెప్పే ప్రయత్నం చేస్తాడు, కాని ఉపయోగం లేకుండా పోతుంది. ఇక బుజ్జికి ఏం చేయాలో అర్థం కాక సారా వాళ్ల దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్తాడు. అప్పుడు సారా, అయితే వీళ్ళు ఆ మాట వినేలాగా లేరు. మనమే ఒక కొత్త హోటల్ పెడుతున్నామని ఒక తప్పుడు ప్రచారం చేయిద్దాం. దెబ్బకు వాళ్ళ దయ్యం వదిలి ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుంటారు అని అనడంతో తాను అలాగే చెయ్యండి అని అంటాడు. ఇక మరుసటి రోజు మోటు అడవిలో నివసిస్తున్న పక్షి జనాభాకి తెలియజేస్తుందేమనగా, అమెజాన్ అడవుల్లో ఉండే హోటల్ అధికారి ఇక్కడ కొత్త హోటల్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు. అక్కడ అన్ని రకాల బిర్యానీలు లభిస్తాయి. మొదటి రోజు అందరికీ ఉచితంగా అందిస్తున్నాడు హో అని ప్రచారం మొదలవుతుంది. దానిని విన్న సోను జాను ఇద్దరు కూడా కంగారు పడిపోతారు. ఇద్దరూ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు. మొన్నటి వరకు మేమిద్దరం కలిసి పని చేసుకున్నప్పుడు చాలా బాగా వ్యాపారం చేసుకున్నాం, డబ్బు కూడా మంచిగా సంపాదించాం. ఇప్పుడు ఇంకొకరెవరో వచ్చి వ్యాపారం మొదలు పెడితే మేము అన్యాయం అయిపోతాం. ఇప్పటికే సగం నాశనమయ్యాం, ఇక పూర్తిగా నాశనం అవ్వటానికి సిద్ధంగా ఉండాలేమో. పంతాలకు పట్టింపులకు పోతే మేము నాశనం అయిపోతామని అర్థమైపోయింది అని అనుకుని వారిద్దరూ ఒకరి దగ్గరికి ఒకరు వస్తారు. ఒకరితో ఒకరు క్షమాపణ చెప్పుకుంటూ, మిత్రమా, నన్ను క్షమించు, నా వల్లే జరిగింది. నేను కూడా తప్పు చేశాను మిత్రమా. ఇక మీదట మన మధ్య ఇలా విభేదాలు రావద్దు. ఎవరో వచ్చి హోటల్ పెడుతున్నారంట, అలా జరగకుండా మనమే మన హోటల్ని బాగా రన్ చేసుకొని జాగ్రత్త పడాలి అని అనడంతో తను సరే అంటుంది. ఇక మరుసటి రోజు ఇద్దరూ కలిసి హోటల్ పెట్టుకుంటారు. దాన్ని చూసి పక్షులందరూ కూడా చాలా సంతోషపడుతూ అక్కడికి వెళ్లి భోజనం చేస్తూ, ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది, ఇద్దరూ కలిసి వంట చేసుకుని వ్యాపారం చేసుకుంటేనే చాలా బాగుంది, విడిపోతే అస్సలు బాగలేదు అని అంటూ ఉంటారు. అప్పుడు జాను, ఇక్కడ హోటల్ ఉంది కదా, మరో కొత్త హోటల్ పెట్టాలనుకుంటున్నారు కదా, దాన్ని ఎలాగైనా మీరే ఆపాలి. అప్పుడు మోటు జరిగిన విషయం మొత్తం చెప్తాడు. దానిని విని వాళ్ళు పెద్దగా నవ్వుకుంటూ, మమ్మల్ని ఇద్దరిని కలపటం కోసం మీరు ఇలా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఇక మీదట మా మధ్య ఎలాంటి విభేదాలుండవు, ఏ గొడవలు ఉండవు. సంతోషంగా కలిసి వ్యాపారం చేసుకుంటాం అని చెప్పడంతో వాళ్ళు శభాష్ అంటూ మెచ్చుకుంటారు. ఇక స్నేహితులిద్దరూ ఎప్పట్లాగే కలిసిపోయి సంతోషంగా వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు సాగిపోతారు.